ప్రభునందు ప్రియమైన వారులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న అంశము నూతనత్వమే లేని నూతన వత్సరం. నూతనత్వమే లేని నూతన వత్సరం. డిసెంబర్ 31 చివరి రోజు ప్రపంచవ్యాప్తంగా మరి పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి జనవరి 1గా రాబోతున్న క్రొత్త సంవత్సరపు 1వ రోజున న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పడానికి ప్రపంచం అంతా సిద్ధంగా ఉంటుంది. అయితే ఈ భూమి మీద పుట్టిన మనిషి మరి ఈ లోకంలో దేవుడు అప్పగించిన పని పూర్తి చేసుకొని దేవుడిచ్చిన కాలాన్ని ముగించుకొని పరలోకం వెళ్ళాలి అనేది దేవుని ప్రణాళికలో భాగం. కనుక ఆ ప్రణాళికలను భూమి మీద ఉన్న మనుషులు మరిచిపోయి అసలు గుర్తించక ఈ భూమి మీద బతికిన కాలమే సంతోషంతో కాలం గడపాలని వాళ్ళు ఆలోచనలు చేస్తూ తాము దారి తప్పిపోయి ఉన్నారు. అలాంటి సమయాల్లో బైబిల్ తెలిసిన క్రైస్తవుడు అసలు నూతనత్వం అనేది ఎలా ఉందో చెప్పవలసిన బాధ్యత ఉన్నది క్రైస్తవుడికి. మనిషి పుట్టి వేల సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, కానీ పాత సృష్టినే కలిగి ఉన్నాడు. ఈ భూమి పాతదే, ఆకాశము పాతదే. భూమి మీద ఉన్నది ఏదైనా అన్నీ పాతవే. ఆకాశములో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు పాతవే. భూమి అందున్న వాటి పాత్రలు పాతవే. ఆకాశమందున్న వాటి పనులు పాతవే. మనిషి ఆకారము పాతదే, మనిషి ఆలోచన కూడా పాతదే. ఇలా మనం చెప్పుకుంటూ పోతే మనిషి జీవితంలో అన్నీ పాతవే. భార్య భర్తల వ్యవస్థ పాతదే, కుటుంబ వ్యవస్థ పాతదే. కులాలు పాతవే, పొలాలు పాతవే, కళలు పాతవే. వస్త్రాలు పాతవే, అస్త్రాలు కూడా పాతవే. ఇక మనిషి సంతోషంతో తినటంలో కూడా పాతే, త్రాగటంలో కూడా పాతే పద్ధతి. బిర్యానీ పాతదే, మనుషులు చచ్చిపోయినప్పుడు నిర్యాణము కూడా పాతదే. పలావు పాతదే, పలహారం కూడా పాతదే. ఇందాక ఒక వ్యక్తి వెళ్తూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. అవతల వ్యక్తి ఏంట్రా మరి ఏం చేస్తున్నావు పండక్కి, నూతన సంవత్సరానికంటే ఏముందిలే మామూలే ఎప్పట్లాగే పలావే అంటున్నాడు. అంటే అది కూడా పాతదే. పలావు పాతదే, పలహారాలు కూడా పాతవే. ఇక చికెన్ పాతదే, మటన్ కూడా పాతదే మన జీవితంలో. ఇక మన జీవితంలో మనం చూస్తే నిద్రపోవటం పాతదే, నిద్ర లేవటం కూడా పాతదే. నడవటం పాతదే, నిలబడటం కూడా పాతదే. కూర్చోవటం పాతే, కునుకు రావటం కూడా పాతే. ఇల్లు పాతదే, మనిషి ఒళ్ళు పాతదే. బండి పాతదే, నీ గుండె పాతదే. ఇక మనిషి జీవితంలో పుట్టటం పాతే, చావటం కూడా పాతే. ఇక చంపుకోవటం, చంపటం ఇవి కూడా పాత పద్ధతులే. చంపటం పాతే, చింపటం కూడా పాతే. కట్టటం పాతే, పడగొట్టడం కూడా పాతే. ఏడవటం పాతే, ఎగరటం కూడా పాతదే. దుఃఖము పాతదే, సుఖము కూడా పాతదే. కౌగిలించుట పాతదే, కొట్టుకోవటం కూడా పాతదే. ఇక ముద్దివ్వటం పాతదే, గుద్దుకోవటం కూడా పాతదే. ఇక దాచుకోవటం పాతదే, దోచుకోవటం కూడా పాతదే. వెతకటం పాతదే, వెక్కిరించటం కూడా పాతదే.
పోగొట్టుకోవటం పాతదే, పోట్లాడటం కూడా పాతదే. మౌనంగా ఉండటం పాతే, మాట్లాడటం కూడా పాతదే. అప్పులు పాతవే, తప్పులు పాతవే, నొప్పులు పాతవే, మనము వంటకు వాడుకునే నిప్పులు పాతవే, రోగాలు పాతే, మనిషికి భోగాలు కూడా పాతే. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి సూర్యుని క్రింద అంతా పాతదే, నూతనమైనది ఏది లేదు. ప్రసంగి 1:9 మరి మహాజ్ఞాని అయిన సొలొమోను ఆయన చెప్తున్నాడు, సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు అన్నాడు. ఇక నూతనమైనది ఏది లేదన్న మన దేవుడు బైబిల్లో ఆయన ఆలోచనలో నూతనమైనది ఏది అని మనం ఆలోచిస్తే, అడిగితే యెహెజ్కేలు 36:26 నేను మీకు నూతన హృదయము, నూతన స్వభావం ఇస్తాను అంటున్నాడు. అది ఇశ్రాయేలుతో చెప్పాడు, మనకు కూడా దేవుడిచ్చేది అదే. మనిషి ఏం చేస్తున్నాడంటే డిసెంబర్ 31కి వచ్చేసరికి మరి గుడ్ బై చెప్తున్నాడు, గత సంవత్సరానికి, కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తున్నాడు. కానీ పోయిన కాలం గురించి అసలు బాధపడాల్సిన పరిస్థితి చాలా ఉంది. ఎందుకంటే దేవుడిచ్చిన ఆయుష్కాలంలో దేవుడు చెప్పిన పని పూర్తి చేయక, దేవుడు ఆలోచనలు నెరవేర్చక, మనిషి పాపిగా పాపాన్ని పోగు చేసుకున్న కాలమే పోయిన కాలం. కనుక పోయిన కాలం గురించి మనిషి బాధపడాలి. ఎందుకు బాధపడాలి? పోగొట్టుకున్నందుకు బాధపడాలి. పోయిన సమయం పోతే రాదు, టైమ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, మరి పోతే రాదు, పోయిన సమయం తిరిగి రాదు. కాబట్టి పోగొట్టుకున్నందుకు, తన్ను తానే చేతులారా పోగొట్టుకున్నందుకు మనిషి ఏడవాలి. న్యూ ఇయర్ రాగానే పాతదానికి గుడ్ బై చెప్పటం అనేదే పాపం. గుడ్ బై చెప్పకూడదు. ఆ పాపాలు ఒప్పుకోవాలి, పాపాలు గుర్తు చేసుకొని ఒప్పుకోవాలి. న్యూ ఇయర్లో దుఃఖపడాలి. ఇదే క్రొత్త. క్రొత్త ఏంటంటే, న్యూ ఇయర్లో కొత్త ఏంటంటే దుఃఖపడాలి. హ్యాపీ కాదు, వీప్, ఏడవటం అనమాట. ఎజ్రా 10:1 ఎజ్రా మనుషుల పాపాలన్నింటినీ, తన పాపాలని, ఇశ్రాయేలీయుల పాపాలన్నింటినీ ఒప్పుకొని ఏడుస్తున్నప్పుడు అక్కడికి పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ వచ్చి ఏడ్చారు అని రాయబడింది ఎజ్రా 10:1. క్రొత్తది వచ్చిందని నవ్వటం కాదు, పోయిన కాలంలో చేసిన పాపాల గురించి ఏడవాలి. లేవీకాండం 23:29 దేవుడు ఇశ్రాయేలుతో అంటున్నాడు, ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకోనని ప్రతివాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఏ దినము? వాళ్ళకు ఒక దినం నిర్ణయించాడు, పాశ్చిత్తార్థ దినం అని. మనకైతే ప్రతి దినం పాశ్చిత్తార్థ దినమే. ఎందుకంటే ప్రతిరోజు పాపం చేస్తాం. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు అన్నాడు. అంటే ప్రతిరోజు కీడు చేసేవాళ్ళం. మనిషి మేలు కంటే కీడు చేయక మేలు చేయుచుండు మానవుడు ఒక్కడు కూడా లేడు అన్నాడు. అది మన పరిస్థితి. కనుక లేవి 23:9 ఆ దినమున తను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు ప్రజల నుండి కొట్టివేయబడిన అన్నాడు. ఇక ఇర్మియా 4:14 ఇశ్రాయేలుతో అంటున్నాడు, అప్పటికి చెరలోకి వెళ్ళిపోయారు. నీవు రక్షించబడినట్లు చెడు చేసి చెరలోకి వెళ్ళిపోయారు. అందుకే దేవుడు అంటే, నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము అంటూ దేవుడు, ఎన్నాళ్ల వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండను అంటున్నాడు. ఎన్నేళ్ళు. ఇక ఇర్మియా 8:20 అంటున్నాడు, కాలమంతా గతించిపోతుంది, కోతకాలం గతించి ఉన్నది, గ్రీష్మకాలం జరిగిపోయినది, మనం రక్షణ నొందకయే ఉన్నాము అంటున్నాడు. అంటే మనిషి పాపం పోగొట్టుకొని రక్షణ పొందటం లేదు. కాలం అంతా పోతుంది, కోతకాలం పోతుంది, గ్రీష్మకాలం పోతుంది, అన్ని కాలాలు పోతున్నాయి. చివరికి మనిషికి పోయే కాలం కూడా పోతుంది. అయినా కూడా మనిషి గమనించటం లేదు. ఇర్మియా 13:16 దేవుడు అంటున్నాడు, మనిషి గర్వపడుతున్నాడు. గతించిన కాలం గురించి ఏడవలసింది పోయి గర్వంగా హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాడు. అందుకని అంటున్నాడు దేవుడు, గర్వపడకుడి. ఇర్మియా 13:16 ఆయన చీకటి కమ్మజేయక మునిపే ఆయనను కొనియాడుడి. 13:17 అయినను మీరు ఆయన మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదునని దేవుడు ఏడ్చుదును అంటున్నాడు. ఎందుకంటే దేవుడు
ఈ ప్రపంచ మనుషులందరినీ చూసినప్పుడు ఆయనకి దుఃఖమే తప్ప సంతోషం అనేది చాలా చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ప్రతి మనిషి ఆయన దుఃఖపరిచేవాడు. భక్తులు అనుకున్న వాళ్ళు కూడా ఆయన్ని దుఃఖపరిచేవారుగానే మిగిలి ఉన్నారు. దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, ఆయనకు అనుకూలమైన కార్యక్రమాలు చేయకుండా మనిషి దేవునికి దుఃఖాన్ని మిగులుస్తున్నాడు. మరి దుఃఖంలో ఉన్న దేవుని ఎదుట దుఃఖపడుతుంటే మారు మనసు పొందాలి కానీ సంతోషిస్తే ఎలా ఉంటుందంటే, సామెతలు 25:20 దుఃఖ చిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయువానితోనూ సూర్యకారం మీద చిరకపోయేవానితోనూ సమానుడు అంటున్నాడు. కనుక దుఃఖ చిత్తుడు, దేవుడు దుఃఖంతో ఉన్నాడు. అలాంటి ఆయనకి పాటలు వినిపిస్తే సంతోషగానాలు, హ్యాపీ న్యూ ఇయర్లో వీళ్ళు చెప్పుకుంటూ ఉంటే ఆయన బాధపడతాడు. మత్తయి 23:37 యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు అక్కడ యెరూషలేము ప్రజలను చూసి అంటున్నాడు, యెరూషలేమును, ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడంట. పట్టణాన్ని చూసి ఏడ్చాడు. ఈరోజు పల్లెలు, పట్టణాలు అన్నీ కూడా ఏడ్చే అంత పరిస్థితుల్లో దిగజారిపోయి ఉన్నాయి. కనుక యేసుక్రీస్తు వారి పట్టణాన్ని చూసి ఏడ్చి అంటున్నాడు, నేను కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకుంటుందో అలాగే నేను కూడా నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకునే ఉన్నాను, కానీ మీరు వల్లకపోతిరి, మీలు మీకు విడువబడుతుంది అని దుఃఖకరమైన సంగతి చెబుతున్నాడు. ఆయన ఏడ్చాడు, ఏడ్చే సంగతి ఒకటి చెబుతున్నాడు. అందుకే లోక 19 అధ్యాయంలో అది 40-41 ఆ పట్టణం చూసి ఏడ్చాడని ఉంది. కనుక లోక 23 అధ్యాయము 28లో మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి అంటున్నాడు. మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి అంటున్నాడు. మత్తయి 6:30 ఎందుకంటే ఏ నాటికి ఈడా నాటికి చాలు. ప్రతిరోజు మనిషి లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునే వరకు చూపుతో, ఆలోచనలతో, చేతలతో, నడతలతో మనిషి పాపము చేస్తూనే ఉన్నాడు. కనుక పాపం చేస్తే మనిషి దేవునికి దుఃఖం కలుగుతుంది. కనుక అది కీడు. మనిషి తనకు తాను కీడు చేసుకుంటున్నాడు. ఆ కీడును పోగొట్టుకోవాలి. కీడును పోగొట్టుకోవటం దేవుడు కోరుకుంటుంది. క్రొత్త జన్మ, అది క్రొత్త హృదయం. లోక 6:25లో నవ్వే వాళ్ళ గురించి అంటున్నాడు, హ్యాపీ న్యూ ఇయర్ అనేవాళ్ళు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా మీరు ఆకలి గొందురు, అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా మీరు దుఃఖించి ఏడుతురు అంటున్నాడు. ఎందుకంటే మీకు కడుపు నిండింది, మరి కడుపు నిండని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు సంతోషంగా ఉన్నారు, సంతోషించని దుఃఖంతో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ దేవునికి మొరపెడతారు. దుఃఖపడేవాళ్ళు, కడుపు నిండని వారు, కష్టాల్లో ఉన్నవారు అందరూ, దుఃఖంతో, రోగాలతో, బాధలతో ఉన్న వాళ్ళు అందరూ దేవునికి మొరపెడతా ఉంటారు. మరి నువ్వు నవ్వుతూ ఉంటుంది, అది మంచిది కాదు. అందరూ దుఃఖపడే సమయంలో నువ్వు నవ్వటం మంచిది కాదు. ఈరోజు ప్రపంచ పరిస్థితి చూస్తే అంత దుఃఖకరం. ఒక పక్క యుద్ధాలు, రోగాలు, మరణాలు, ప్రమాదాలు, పలు రకాలంగా లోకమంతా దుఃఖంతోనే ఉంది. కానీ మనిషి మాత్రం తాత్కాలికమైన సంతోషం ఏర్పరచుకోవటానికి 1 గంట హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాడు. ఇలా ఎన్నో సంవత్సరాలన్నీ ప్రతి సంవత్సరం ఇలాగే గడుపుకుంటూ వెళ్ళిపోతాడు. సంవత్సరం రాగానే ఇలాంటి మరి అప్పుడప్పుడు మెంటలు వచ్చిన వాడికి అమావాస్య రోజు అప్పుడప్పుడు వస్తాయి అంటారు. ఆ విధంగానే డిసెంబర్ 31 రాగానే చాలామందికి ఇలాగ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పటం అనేది ఈ మానసిక వ్యాధిలాగా ప్రతి ఒక్కడికి అలవాటైపోయింది. అందుకే దేవుడు అంటున్నాడు యెహెజ్కేలు 35:14లో లోకమంతా సంతోషించినప్పుడు నాశనం నేను నీ మీదికి రప్పించెదను అంటున్నాడు. కనుక లోకమంతా సంతోషిస్తే దేవుడికి అది బాధ. ఎందుకంటే లోకం సంతోషిస్తుంది. దేంట్లో సంతోషిస్తున్నారు? పాపాలు చేయటంలో. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అయినా, పండగ అయినా మనుషులు మరి ఎంతో తాగుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, బూతులాడుకుంటూ ఉంటారు, సరసోక్తులు, వ్యభిచారం చేస్తూ ఉంటారు, దొంగతనాలు చేస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా గలీజ్ అనమాట. ఇలాగ లోకమంతా సంతోషించినప్పుడు నాశనం నేను నీ మీదకి రప్పించదును అంటున్నాడు. కనుక అది బాధాకరం. పాత నిబంధనలు కూడా మరి శత్రువులు మరి తిని తాగి సంతోషిస్తూ ఉంటారు, మేము విజయం వచ్చిందని. అదంతా మనం చూస్తాం. కానీ దేవుడు అది బాధపడుతుంటాడు అప్పుడు. ఎందుకంటే ఆ టైంలో ఇక్కడ ఇశ్రాయేలీయులు అందరూ కూడా తిండి లేక బాధపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మరి లోకమంతా సంతోషించినప్పుడు నాశనం నేను నీ మీదకి రప్పించదును అంటున్నాడు.
కనుక నవ్వుచున్న వారు మీరు దుఃఖించి ఏడుతురు అంటున్నాడు. ఒకసారి నేను ప్రసంగం చెప్తుంటే ఒక ఆమె హేళన చేస్తుంది. అప్పుడు ఆ ప్రసంగంలో ఈ మాట చెప్పాను, లోక 6:25. ఇప్పుడు నవ్వుచున్న వారు మీరు దుఃఖించి ఏడుతురు అని చెప్పిన తర్వాత ఏముందిలే అనుకున్నారా దేవుని మాట. మరి ఆ తర్వాత ఆమె జీవితంలో భర్తను కోల్పోయాడు, ఎన్నో శ్రమలు కష్టాలు, భయంకరమైన దుఃఖంలోకి మునిగిపోయింది. కారణం వాక్యం సత్యం. యాకోబు 4:8లో దేవుడు అంటున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతును శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకోండి. వ్యాకులపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందం చింతకును మార్చుకోండి అంటున్నాడు. మీరు మార్చుకోవాల్సింది ఏంది? మీ నవ్వు దుఃఖానికి మార్చుకోండి, మీ ఆనంద చింతకు మార్చుకోండి. మీరు మీ పిల్లలు ఎలా ఉన్నారు? ఈరోజు మనుషులందరూ పాపమును పెంచి పోషిస్తున్నారు. తాము చేస్తున్నారు పాపం, పిల్లల్ని చేయటానికి అవకాశం స్వతంత్రత ఇస్తున్నారు. పాపము చేయకుండా ఉంచలేకపోతున్నారు, పాపం చేయకుండా ఉండలేకపోతున్నారు మనుషులు. అందుకే దేవుడు అంటున్నాడు, మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందం చింతకును మార్చుకోండి. 2 కొరింథీ 5:17లో దేవుడు చెప్తున్నాడు, ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవ గతించిన సమస్తం కొత్త. ఎప్పుడు చెప్పాలి ఇది? ప్రతిరోజు. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తం కొత్తవైన. పాతం అంటే ఏంది? పాపాలు, అసూయలు, కలహములు, మత్సరములు, కొట్లాటలు, ఇవన్నీ ద్వేషాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, మోహపు చూపులు, ఇవన్నీ పాతవి. ఇవన్నీ గతించాలి. అప్పుడు మనిషి కొత్తగా మారినట్టు. మీరు కొత్తగా జన్మించిన శిశువుల వలె ఉండాలన్నాడు పేతురు గారు. వేషధారణ, అసూయ, కపటం, ఇవన్నీ మానుకోమంటున్నాడు. ఇవన్నీ మనుషుల్లో ఉంటూనే ఉండి కొత్త సంవత్సరాలకి హ్యాపీ చెప్పుకుంటున్నారు. తమ జీవితంలో అంత దుఃఖకరమే. వారిని చూస్తే దేవుడికి దుఃఖకరమే. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? కొత్తది ఏంటంటే నూతనంగా హృదయం కలిగి ఉండటం, నూతన స్వభావాన్ని కలిగి ఉండటం, నూతన ఆలోచనలు. అవి ఎప్పుడైనా ఉండదు. సంవత్సరం డిసెంబర్ 31లో కాదు అది. డిసెంబర్ 31 చెప్పాల్సిన సందేశం కాదు అది. ప్రతిరోజు చెప్పవలసిన సందేశం. ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి. ప్రకటన 21:4లో దేవుడు చెప్తున్నాడు, ఆయన వారి కనులు ప్రతి బాష్పబిందును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను ఉండదు, వేదనైనను ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేర్చునని చెప్పాను. సమస్తము నూతనమైనది ఎప్పుడంటే దుఃఖము లేనప్పుడు, ఏడుపు లేనప్పుడు, మరణము లేనప్పుడు, వేదన లేనప్పుడు. అవి దేవుడు చెప్పేవి అన్నమాట. అది కొత్తదంటే. దుఃఖము ఉంటుంది. ఇప్పుడు నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినా దుఃఖం ఉంటూనే ఉంటుంది, వేదన ఉంటూనే ఉంటుంది. ఒకవేళ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పొస్తాడు, అంట్లోనే మరణం కలుగుతుంది. దుఃఖం, మరణము, వేదన ఇవన్నీ వస్తూనే ఉంటాయి. మనిషి భూమి మీద ఉన్నంత కాలము అవన్నీ తప్పవు. అందుకే దేవుడు ఈ లోకం కాదు, ఇక కొత్త లోకం చెప్తున్నాడు, పరలోకం, రాబో లోకం. అందులో ఇక మరణం ఉండదు అంటున్నాడు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు, ఆకలి ఉండదు, ఏం ఉండదు అన్నాడు. ఇవన్నీ లోకంలో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పాతవి. కనుక పాతవి ఉన్న లోకములో, పాతవి వచ్చే కాలంలో ఉంటూ కొత్తదేదో కావాలని కోరుకోవటం, ఎండమావులకై మనిషి మరి పరిగెత్తడం లాంటిది. కాబట్టి వాటిని మానుకొని మరి క్రీస్తు వలె జీవించాలి. క్రీస్తు వలె పాపం లేకుండా కొత్త స్వభావంతో జీవించాలి. అదే దేవుడు కోరుకునేది. అదే, అంతేగాని నూతన సంవత్సరంలో నూతనత్వమే లేదు. ఇది వాస్తవము. ఒక వ్యక్తి తన జీవితంలో నూతనంగా జీవించే ప్రతిరోజు దేవుడు కోరుకునేది. ప్రతిదినం నూతనంగా మా బాహ్య పురుషుడు కృషించునను, దినదినం నా ఆంతర్య పురుషుడు నూతన పరచబడుచున్నాడు. అది మనందరికీ కావాల్సింది. దేవుడి మాటలు దీవించునుగాక.